హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఇది నా ఫైనల్ అవుట్ఫిట్. ఇది చాలా మందికి అయితే తెలిసిందే, 2024లో ఒక ఊపిన అవుట్ఫిట్ అన్నమాట. ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటిది తెలుసా, దీన్ని అంటే సేమ్ ఇదే డ్రెస్ని నేను 3 వేస్గా స్టైల్ చేయాలనేసి అనుకుంటున్నాను. అది కూడా మంచి ఫ్యాన్సీ మోడల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు ఇది ఒకటే అవుట్ఫిట్ని మనం 3 సార్లు ఎలా వేసుకుంటాము అంటే, సో ఇది ఫస్ట్ వే ఆఫ్ లుకింగ్. అంటే ఏంటి, దుప్పటం, బ్లౌజ్ అండ్ స్కర్ట్. ఇది వచ్చేసి నార్మల్గా అందరూ హాఫ్ శారీ లెక్క వేసుకునే మోడలే. సో ఇది వేసుకుంటే కొంచెం టెంపుల్స్కి కానీ లేదంటే మన మ్యారేజెస్కి కానీ అలా వేసుకెళ్ళచ్చు. సో మనం వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి మనం అంటే వెళ్ళే అకేషన్స్ అయితే డిసైడ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇంకా 2 టైప్స్ చూసినట్టయితే అవి డిఫరెంట్ అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు. అంటే సేమ్ డ్రెస్ బట్ డిఫరెంట్ మోడల్ అయితే మనకి లుక్ని ఎలివేట్ చేస్తుంది. ఎందుకంటే డైలీ అంటే రెగ్యులర్గా ఒకటే రకంగా చూస్తే కంటే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చూస్తే చాలా బాగుంటుంది కదా. సో సెకండ్ స్టైల్ని స్టైల్ చేసేద్దామా. సో ఇది వచ్చేసి సెకండ్ వే ఆఫ్ స్టైలింగ్. అంటే ఫస్ట్ దాంట్లో ఏంటంటే దుపట్టా వచ్చేసి ప్లీట్స్ పెట్టాను. ప్లీట్స్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి పక్కా ట్రెడిషనల్ వేర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ మోడల్లో ఉంటుంది. అంటే క్రాప్ టాప్కి మనకి ట్రెడిషనల్ లెహంగాకి డిఫరెన్స్ ఏంటంటే, క్రాప్ టాప్ అయితే మనకి కొంచెం హిప్ కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. అండ్ ఇలా మనం ఫ్యాన్సీగా కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనం ఫ్యాన్సీగా ఓపెన్ చేసి ఇలా పెట్టేసుకోవచ్చు. లేదు అట్లా కాదు అనుకుంటే కొంచెం ఇలా ఫ్రంట్ అయితే మనం ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అది కొంచెం మనం ఇష్టం, మన స్టైలింగ్ ఎలా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది వచ్చేసి మన సెకండ్ స్టైలింగ్. సో ఇది ఏ అకేషన్లో వేస్తారు అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇది కొంచెం ఇంకైనా ఫ్యాన్సీ. ఫస్ట్ చూసింది అయితే మనం మ్యారేజెస్కి వేసుకెళ్ళచ్చు, కానీ రిసెప్షన్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది అండ్ కొంచెం ఆడ్గా ఉంటుంది. అంటే లైక్ ట్రెడిషనల్కి కాకుండా వెస్ట్రన్ కల్చర్లో ఉంటుంది రిసెప్షన్. సో అలాంటప్పుడు మనం వెస్ట్రన్లో అంటే ఇలా అనేది వేసుకోవచ్చు. వెస్ట్రన్ కల్చర్లో జనరల్గా సింగిల్ ప్లేట్ అనేది పెట్టేస్తారు, అంటే మోర్ ప్లీట్స్ అనేది పెట్టేసుకోరు, సింగిల్ ప్లేట్ పెడతారు. కాబట్టి ఇది వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ స్టైల్ చేసేద్దాం. ఇది వచ్చేసి థర్డ్ స్టైలింగ్. సో ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది వచ్చేసి మనం అనార్కలి మోడల్. అంటే అనార్కలి మోడల్ ఏంటంటే పైనుంచి కింది వరకు ఒకటే ఉంటుంది, బార్డర్ అయితే పెద్దగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బార్డర్ పెద్దగా ఉంది, పైనుంచి కింది వరకు ఇక్కడ మనకి సపరేట్ పార్టీషన్ అయితే కనిపించట్లేదు. అంటే నేనేం చేస్తానంటే బ్లౌజ్ లోపల ఇక్కడి వరకు స్కర్ట్ అయితే వేసేసాను. స్కర్ట్ వేసినప్పుడు ఏంటంటే కింద గ్యాప్ వస్తుంది. సో మీరు కింద బార్డర్ కలర్ లెగిన్ తోటి మీరు స్టైల్ చేసేయచ్చు. లుక్ మాత్రం చాలా కంఫర్టబుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో బ్లౌజ్ అనేసి అలా కనిపించట్లేదు. సో సేమ్ ఇది క్రాప్ టాప్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా మీరు డిఫరెంట్ వేలో ఒకటే డ్రెస్ని డిఫరెంట్ వేలో స్టైల్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే మీకు ఒక్కరికి కాదు కదా, చాలా గర్ల్స్కి ఉన్న ఒపీనియన్ ఏంటిదంటే ఒక్క డ్రెస్ని ఒక అకేషన్కి మాత్రమే వేసుకుంటారు. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, డిఫరెంట్ అకేషన్స్. అండ్ దుప్పటాస్ కూడా ఎప్పుడు ఒకటేలాగా కాకుండా డిఫరెంట్గా వేస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా ఆ పాత డ్రెస్ గుర్తుకు రాదు. అంటే మీరు ప్రీవియస్గా అదే డ్రెస్ వేసుకున్నా ఒక్కసారి దుప్పటా స్టైల్ ఇట్లా చేంజ్ చేసేయండి. స్టైల్ చేంజ్ చేస్తే మీ లుక్ ఎలివేట్ అవుతుంది అండ్ ప్రీవియస్గా మీరు వేసుకున్న మోడల్ ఇదే అనేది కూడా మర్చిపోతారు మీరు చెప్పేంతవరకు. సో ఇది ఫ్రెండ్స్ మన డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్స్. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.